హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీమత్ వరల్డ్. ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లో ఇంపార్టెంట్ ఎస్ఏక్యూస్ చూస్తే ఏపీ వాళ్ళకి 27th డిసెంబర్ నుంచి ఉన్న బెటర్మెంట్కి బాగా యూజ్ అయ్యే సమ్స్ ఇవి. ఇఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 45 degrees అని ఇస్తే దెన్ ప్రూవ్ దట్ 1 + tan a ఇంటూ 1 + tan b ఈక్వల్ టు 2 అని, cot a - 1 ఇంటూ cot b - 1 ఈక్వల్ టు 2 అని ప్రూవ్ చేయాలి. గివెన్ కండిషన్ a + b ఈక్వల్ టు 45. దీనికి ఇక్కడ ఉన్నది మనం ప్రూవ్ చేయాల్సింది ట్యానుల్లో ఈక్వేషన్ కనుక బోత్ సైడ్స్ ట్యాన్ అప్లై చేస్తే tan ఆఫ్ a + b ఈక్వల్ టు tan 45 degrees. That implies tan a + b formula tan a plus tan b by 1 minus tan a tan b ఈక్వల్ టు tan 45 degrees అంటే 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే దట్ ఇంప్లైస్ tan a plus tan b ఈక్వల్ టు 1 ఇంటూ ఈ వాల్యూ 1 ఇంటూ 1 మైనస్ 1 ఇంటూ 1 1 1 ఇంటూ మైనస్ tan a tan b అంటే మైనస్ tan a tan b వస్తుంది. ఈ మైనస్ tan a tan b లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తే దట్ ఇంప్లైస్ tan a ప్లస్ tan b ఈ మైనస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తే ప్లస్ tan a tan b ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ 1 అని తీసుకుంటే మనం ప్రూవ్ చేయాల్సిన బిట్లో LHS పవర్ తీసుకుంటే 1 + tan a ఇంటూ 1 + tan b, LHS ఈక్వల్ టు 1 + tan a ఇంటూ 1 + tan b దట్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 1 ప్లస్ 1 ఇంటూ tan b ప్లస్ tan a ఇంటూ 1 tan a. నార్మల్ మల్టిప్లికేషన్ 1తో ఈ రెండు మల్టిప్లై చేయడం, నెక్స్ట్ tan aతో ఈ రెండు మల్టిప్లై చేయడం, tan a ఇంటూ 1 tan a, నెక్స్ట్ ప్లస్ tan a ఇంటూ tan b tan b దట్ ఈక్వల్ టు సిన్స్ ఫ్రమ్ 1 కండిషన్ నుంచి tan a ప్లస్ tan b ప్లస్ tan a tan b అంటే ఈ వాల్యూ మొత్తం ప్లేస్లో 1ని రీప్లేస్ చేయొచ్చు. దట్ ఈక్వల్ టు 2 సిన్స్ ఫ్రమ్ 1 కండిషన్ 1 నుంచి ఒక బిట్ ప్రూవ్ అయింది. నెక్స్ట్ సెకండ్ బిట్ చూస్తే cot a - 1 ఇంటూ cot b - 1 ఈక్వల్ టు 2 అని ప్రూవ్ చేయాలి. సో దీనికోసం గివెన్ కండిషన్ని తీసుకుంటే a ప్లస్ b ఈక్వల్ టు 45 degrees. మనం ప్రూవ్ చేయాల్సింది ఇన్ టర్మ్స్ ఆఫ్ కాటల్లో ఉంది కనుక బోత్ సైడ్స్ కాట్ అప్లై చేస్తే cot ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు cot 45 degrees. cot b cot a - 1 by cot b plus cot a దట్ ఈక్వల్ టు 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే cot b cot a - 1 ఈక్వల్ టు ఈ డినామినేటర్ టర్మ్ ఇంటూ 1 అంటే cot b ప్లస్ cot a. ఈ cot b cot a వాల్యూని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చి 1ని రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తే cot b cot a యాజ్ ఇట్ ఈజ్ రాసాము. ఇక్కడ ప్లస్ cot b లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తే మైనస్ cot b, ఇక్కడ ప్లస్ cot a లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తే మైనస్ cot a దట్ ఈక్వల్ టు -1 రైట్ హ్యాండ్ సైడ్కి వస్తే +1 అవుతుంది. ఈక్వేషన్ 2 అనుకుంటే ఆల్రెడీ ఇక్కడ ఇదే సమ్లో ఈక్వేషన్ 1 యూస్ చేసాం కనుక సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. మనం ప్రూవ్ చేయాల్సిన బిట్లో LHS పవర్ తీసుకుంటే LHS ఈక్వల్ టు cot a - 1 ఇంటూ cot b - 1 దట్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే cot a ఇంటూ cot b ఇంటూ cot b. నెక్స్ట్ ఈ cot aతో -1 మల్టిప్లై చేస్తే మైనస్ cot a, నెక్స్ట్ -1 ఇంటూ cot b అంటే మైనస్ cot b, మైనస్ ఇంటూ మైనస్ +1 దట్ ఈక్వల్ టు ఇప్పుడు ఇక్కడ కండిషన్ 2 నుంచి cot b cot a మైనస్ cot a మైనస్ cot b అంటే ఈ మొత్తం ప్లేస్లో 1ని రీప్లేస్ చేయొచ్చు, 1 + 1 దట్ ఈక్వల్ టు 2. సిన్స్ ఫ్రమ్ 2 సెకండ్ ఈక్వేషన్ నుంచి ఇక్కడ ఈ వాల్యూ మొత్తం 1 అని తీసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ ప్రూవ్ దట్ tan θ ప్లస్ secant θ - 1 బై ఈ వాల్యూ మొత్తం ఇది అని ప్రూవ్ చేయమన్నారు. దీనికోసం LHS తీసుకుంటే LHS ఈక్వల్ టు tan θ ప్లస్ secant θ - 1 బై tan θ మైనస్ secant θ ప్లస్ 1 దట్ ఈక్వల్ టు న్యూమరేటర్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్ అండ్ సీకెంట్ల మధ్యలో ఉన్న ఐడెంటిటీని యూస్ చేస్తే ఓన్లీ న్యూమరేటర్ పార్ట్ మాత్రమే
అప్లై చేయాలి. డినామినేటర్లో డిస్టర్బ్ చేయొద్దు. tan theta ప్లస్ secant theta మైనస్ secant స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta ఈక్వల్ టు 1. ఇది ఐడెంటిటీ బై tan theta మైనస్ secant theta ప్లస్ 1 దట్ ఈక్వల్ టు tan theta ప్లస్ secant theta మైనస్ ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అప్లై చేస్తే secant theta ప్లస్ tan theta ఇంటూ secant theta మైనస్ tan theta హోల్ డివైడెడ్ బై డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ tan theta మైనస్ secant theta ప్లస్ 1 దట్ ఈక్వల్ టు ఇప్పుడు ఇది మొత్తం ఒక టర్మ్ అనుకుంటే ఈ టర్మ్లోను ఈ టర్మ్ మొత్తం ఇది మొత్తం ఒక టర్మ్. ఈ రెండిట్లో కామన్ ఉన్నది secant theta ప్లస్ tan theta. secant theta ప్లస్ tan theta ఈ వాల్యూ మొత్తాన్ని కామన్ తీస్తే ఈ టర్మ్లో నుంచి 1 మిగులుతుంది. 1 మైనస్ ఆఫ్ ఇక్కడ secant theta ప్లస్ tan theta కామన్ వచ్చేస్తే మిగిలిన వాల్యూ secant theta మైనస్ tan theta బై tan theta మైనస్ secant theta ప్లస్ 1 దట్ ఈక్వల్ టు వాల్యూ secant theta ప్లస్ tan theta యాజ్ ఇట్ ఈస్ secant theta ప్లస్ tan theta ఇంటూ ఇప్పుడు ఈ మైనస్తో ఈ వాల్యూని మల్టిప్లై చేస్తే 1 యాజ్ ఇట్ ఈస్ మైనస్ secant theta మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tan theta బై డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్ tan theta మైనస్ secant theta ప్లస్ 1 క్యాన్సిల్ అయ్యటం ఇది మొత్తం క్యాన్సిల్ అవుతుంది. న్యూమరేటర్ డినామినేటర్ మిగిలేది secant theta ప్లస్ tan theta. సో దాన్ని సింప్లిఫై చేస్తే secant theta ప్లస్ tan theta మిగిలింది. secant అంటే 1/cos theta, tan అంటే sin theta బై cos theta. ఎల్సిఎం రెండిటికి సేమ్ cos theta. సో న్యూమరేటర్ యాడ్ చేస్తే 1 ప్లస్ sin theta. సో మనం ప్రూవ్ చేయాల్సిన బిట్ ఇది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సమ్ ప్రూవ్ దట్ అని చెప్పి వాల్యూస్ ఇచ్చి ఈక్వల్ టు 1/16 అని ప్రూవ్ చేయమన్నారు. దీనికోసం ఎల్హెచ్ఎస్ తీసుకుంటే 1 ప్లస్ కాస్ π/10 ఇంటూ 1 ప్లస్ కాస్ 3π/10 ఇంటూ 1 ప్లస్ కాస్ 7π/10 ఇంటూ 1 ప్లస్ కాస్ 9π/10 దట్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ π/10 ఇంటూ 1 ప్లస్ కాస్ 3π/10. ఈ రెండు వాల్యూస్ని డిస్టర్బ్ చేయట్లేదు. ఈ వాల్యూని సింప్లిఫై చేస్తే 1 ప్లస్ కాస్ ఆఫ్ పై మైనస్ 3π/10 ఎల్సిఎం చేస్తే 10π మైనస్ 3π అంటే 7π/10 వస్తుంది. ఇంటూ 1 ప్లస్ కాస్ ఆఫ్ పై మైనస్ π/10 ఎల్సిఎం చేస్తే 10π మైనస్ π అంటే 9π/10 వస్తుంది. దట్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ π/10 ఇంటూ 1 ప్లస్ కాస్ 3π/10 ఇంటూ కాస్ ఆఫ్ పై మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్. సో 1 మైనస్ అవుతుంది. 180 కనుక ఫంక్షన్ మారదు, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది 3π/10. నెక్స్ట్ ఇది కూడా కాస్ పై మైనస్ అంటే 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ కనుక మైనస్ 180 కనుక ఫంక్షన్ మారదు, యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ చూస్తే 1 ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ π/10. నెక్స్ట్ ఈ మిడిల్ టర్మ్స్ రెండు చూస్తే కూడా 1 మైనస్ కాస్ స్క్వేర్ 3π/10 దట్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ π/10 ఇంటూ సైన్ స్క్వేర్ 3π/10 దట్ ఈక్వల్ టు π/10 అంటే 18. సో సైన్ స్క్వేర్ 18 డిగ్రీస్ ఇంటూ సైన్ స్క్వేర్ 54 డిగ్రీస్. సైన్ స్క్వేర్ 54 అంటే కాజ్ స్క్వేర్ 36 వస్తుంది. దట్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ 18 అంటే సైన్ 18 హోల్ స్క్వేర్. సైన్ 18 √5 - 1/4 హోల్ స్క్వేర్ ఇంటూ ఇది దట్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ 18 డిగ్రీస్ ఇంటూ కాజ్ స్క్వేర్ 36 డిగ్రీస్. కాజ్ స్క్వేర్ అంటే √5 + 1/4 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు a
ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాస్తే 5 + 1 - 2√5/4 ఇంటూ 16 ఇంటూ 5 + 1 ప్లస్ 2√5/16 దట్ ఈక్వల్ టు 5 + 1 6 6 - 2√5 ఇంటూ 6 + 2√5/16 ఇంటూ 16 దట్ ఈక్వల్ టు a + b ఇంటూ a - b a² - 36 - 2 into 2 4 4 5s are 20/16 into 16 that equal to 16/16 into 16 ఒక 16 క్యాన్సిల్ 1/16 మనం ప్రూవ్ చేయాల్సిన రిజల్ట్. నెక్స్ట్ సమ్, ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఎన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై దెన్ ప్రూవ్ దట్ అని చెప్పి నేను కండిషన్ ఇచ్చారు. సో దీన్ని ప్రూవ్ చేయడం కోసం ఎల్హెచ్ఎస్ని కన్సిడర్ చేస్తే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు cos A cos 2a cos 4a cos 8a దట్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ చూస్తే sin 16/16 sin a ఉంది. ఇండివిజువల్గా cos aకి cos 2a cos 4a cos 8a అంటే ఇండివిజువల్గా ఫార్ములాస్ అన్నీ అప్లై చేసి మల్టిప్లికేషన్ ప్రాసెస్ లెంది, సింప్లిఫికేషన్ కష్టం అవుతుంది. సో ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ డినామినేటర్లో ఉన్న వాల్యూని మల్టిప్లై చేస్తే 16 ఇంటూ sin a cos a cos 2a cos 4a cos 8a మల్టిప్లై చేస్తే దట్ ఈక్వల్ టు, ఇక్కడ16 sin aని 8 ఇంటూ 2 sin a cos a ఇంటూ cos 2a cos 4a cos 8aగా రాస్తే దట్ ఈక్వల్ టు 2 sin a cos a sin 2aకి ఫార్ములా 8 ఇంటూ sin 2a cos 2a cos 4a cos 8a వస్తుంది. ఇప్పుడు ఇది sin 2aని 4 ఇంటూ 2 sin 2a cos 2a ఇంటూ cos 4a cos 8aగా రాస్తే 2 sin θ cos θ అంటే sin 2θకి ఫార్ములా 2 ఇంటూ 2, ఇది మొత్తం sin 2θకి ఫార్ములా అంటే sin ఆఫ్ 2 ఇంటూ 2a అంటే 4a, ఇక్కడ వాల్యూస్లో cos 4aని యాడ్ చేసుకొని cos 8aని ఉంచితే cos 8a యాజ్ ఇట్ ఈజ్ రాస్తే 2 ఇంటూ 2 sin θ cos θ అంటే sin 2θకి ఫార్ములా sin 2 ఇంటూ 4a అంటే sin 8a cos 8a దట్ ఈక్వల్ టు 2 sin θ cos θ అంటే sin 2θ 2 ఇంటూ 8a దట్ ఈక్వల్ టు sin 16a. ఓకే, ఇక్కడ సమ్కి మల్టిప్లై చేసాం, అట్ ద సేమ్ టైం డివైడ్ చేస్తే sin 16a/16 sin a అట్ ద సేమ్ టైం 16 sin a, ప్రతి స్టెప్కి ఇది కంటిన్యూ అవుతుంది. మల్టిప్లై చేసాం, ఇక్కడ వాల్యూ ఓన్లీ ఇదే ఉంది, cos a cos 2a cos 4a cos 8a. సో దీనికోసం రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న ఆర్హెచ్ఎస్ వాల్యూలో డినామినేటర్ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే, సో ప్రతి టర్మ్ కూడా మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, మల్టిప్లై అండ్ డివిజన్ 16 sin a డినామినేటర్ బై 16 sin a sin 16a/16 sin a వస్తుంది. సో మనం ప్రూవ్ చేయాల్సిన వాల్యూ sin 16a/16 sin a, ఈ వాల్యూ అయిపోయింది. ఈ కండిషన్ నుంచి ఈ ఫార్ములాని యూస్ చేస్తూ మనం డెడ్యూస్ చేయాల్సింది cos 2π/15 cos 4π/15 ఇలా ఉంది. పుట్ a ఈజ్ ఈక్వల్ టు 2π/15 అని తీసుకుంటే, ఇప్పుడు మనకు వచ్చిన ప్రూఫ్లో సబ్స్టిట్యూషన్ చేస్తే cos ఆఫ్ a ప్లేస్లో 2π/15 2π/15 cos ఆఫ్ 2 ఇంటూ 2π/15 cos ఆఫ్ 4 ఇంటూ 2π/15 నెక్స్ట్ cos ఆఫ్ 16 ఇంటూ 8 ఇంటూ 2π/15 దట్ ఈక్వల్ టు cos 2π/15 యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు వచ్చే వాల్యూ sin 16 ఇంటూ
2π/15 by 16 sin 2π/15. Cos 2π/15 into cos 2 into 2 అంటే 4π/15 into cos 8π/15 into cos 16π/15 that equal to 16 into 2 అంటే 32 sin 32π/15 by 16 into sin 2π/15 that equal to 32πని sin of 2π ప్లస్ 2π/15 అని రాస్తే 30 + 2 అంటే 32 16 sin 2π/15 దట్ ఈక్వల్ టు sin 2π ప్లస్ 2π ప్లస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ సైన్ పాజిటివ్ 2π కనుక ఫంక్షన్ మారదు sin 2π/15 బై డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ 16 sin 2π/15 దట్ ఈక్వల్ టు 1/16. ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు అప్డేట్గా వస్తాయి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.